ఉరి ఈడేందో ఫ్లాష్ మ్యాన్ గోల్డ్ లాగున్నాడు అచ్చమా. ఉరి 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 నాయన పొలి తెరిచేస్తున్నాడు, నాలుకే బయటకు వచ్చేసింది. ఒరే నాయన ఇదేం కొట్టుడురా, ఈ వాటిన ఈడు కూడా కొట్టున్నాడు కదరా, ఫ్లాష్ మ్యాన్ కూడా కొట్టున్నాడు కదరా. ఊరే నాయన కొట్టి గుట్టగా పడదెంగేస్తున్నాడు. కనీసం బతుకున్నాడు చచ్చిపోయినాడు కూడా అర్థం కాలేదు. ఒరే వీడు చచ్చిపోయినా కానీ బెలకాయ మాత్రం లేసే ఉంది వీడికా. వీడు చిన్నటోడు కాదురా నాయన. వద్దురా వద్దురా అన్న జనాలను తట్టపాకరా అని చెప్పాను ముందు. కానీ వాడికి విన్నాడుడా తట్టనే ఉన్నాడు. మంచి చోటు తగిలినాడా ఇచ్చిపోది ఇంగిడి తడి చచ్చిపోయినప్పుడా ఏం చేస్తామా. సరే అంబులెన్స్ కన్నా ఫోన్ చేసి ఈయన్ని దెంకపోవాలి. ఇంకా ఏం చేస్తామా, కుదిరింగా ఉండరు నాయన అంటే ఉండకపోయినా. సరే ఉండు. హలో అంబులెన్స్, ఇక్కడ కొంచెం శవం ఉంది, శవం కాడ కొంచెం రాగలరా మీరు? తొందరగా రండి. నీ పాస్ గల అంబులెన్స్ ఓడి పక్కనే ఉండేట్టున్నాడా. ఫోన్ చేయగానే అమ్ముచ్చిపోతే ఇంగడే సీట్ బయలు ఓడుకున్నాడు. ఇతనేనా ఫ్లాష్ మ్యాన్ అంటే? ఇతనే అనుకుంటా, అందుకే ఇతని డ్రెస్ బాగుంది. ఉరి 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 ఇతను చనిపోయాడా బతుకున్నాడో చూడండి. ఇతని బెలకాయ లేసి ఉంది ఇంకా, అదే అర్థం కావడం లేదు. ఫాదర్ గారు ఒక 5 నిమిషాలు ఆగండి, మా ఆఫీసర్ కూడా వస్తాడంట, ఆయన కూడా చూడాలంట ఈ ఫ్లాష్ మ్యాన్. అసలు కథ ఏంది ఇన్స్టాగ్రామ్ నాకు ఊపు దింగాడంట ఇడు. అదే మా ఆఫీసర్ కూడా చూడాలని కోరికగా ఉన్నాడు. ఒక 5 నిమిషాలు వేచి ఉందాం, ఓకేనా? సరే. మనం అంతలోపు ఇతని ఆత్మ శాంతి కొరకు మనమందరం మౌనం పాటిద్దాం ఒక 5 నిమిషాలు. అయ్యా ఆఫీసర్ గారు, అయ్యా చూడండి అయ్యా, ఫ్లాష్ మ్యాన్ కూడా చచ్చిపోయాడయ్యా. అయ్యా మమ్మల్ని ఎవరు కొడతారయ్యా? ఇంకా నాయన ఈడు కొట్టినట్టు ఇంకెవరు కొట్టాడు నాయన. అయ్యా అయ్యా బతికేండి అయ్యా తట్ట. అబ్బా మీరుండమ్మా, మీది ఒక తలకాయ నొప్పా. వాడు మిమ్మల్ని కాదు కొట్టేది, మిమ్మల్ని ఏం కొడుతున్నాడా? మగవాళ్ళు ఆడ మనిషిని కూడా తేడా తెలియదు వాడికి, ముసలోళ్ళు ముత్తకాయని కూడా తెలియట్లే వాడికి. అందుకే వాడిని చంపేది ఎవరు? మేము కూడా మా వాళ్ళు కూడా గాలవాడిని చంపేదానికి. ఎవరో మహానుభావుడు చంపాడు. ఒరి ఉరి ఇదేంద్రిద్యా, ఊరి చచ్చిపోయి ఎన్ని గంటల సేపు అవుతుందిరా? అరే ఇడు బెలకాయ ఏంద్ర ఇంకా లేచే ఉందా? ఒరే నాయన ఇంత స్ట్రాంగ్ ఉంది ఏంద్ర నాయన. అబ్బా ఇడు మగోడు రా, ఇడు ఖచ్చితంగా మళ్ళీ బతుకుతాడు నాకు తెలిసా. ఫ్లాష్ మ్యాన్ గోడు చచ్చిపోయాడు. అబ్బా ఇన్ని రోజులు ఎంత యాపకు దింగాడు నా కొడుకుడా ఫ్లాష్ మ్యాన్ కూడా. అమ్మా వాళ్ళు లేనందువలన ఈ సిటీ ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఒరి ఆడెవరు ఉన్నారా? అబ్బా వీళ్ళు లేడీస్ గుడ్డలు కూడా సతంగా వేసుకోవడం లేదులే. బాగుందిలే, వెనక బ్యాక్ సైడ్ బాగుంది. కానీ పోయి నెంబర్ అడిగేది మేలుకుందా? ఎట్లా నేను ఆఫీసర్ని కదా, ఇస్తారులే. సరే చిన్నగా పోయి అడగదాం. బేబీ నీ నెంబర్ ఏమన్నా కొంచెం ఇస్తావా? వెనక నుంచి భలే ఉండవు చూసి దానికి. రక్తం వస్తుంది కదా. ఎవరో అమ్మాయి కనిపిస్తుంది చాలు నీకు. నెంబర్ కావాలి, నెంబరు వెనక నుంచి ఫిగర్ చూసి భయపడిపోయా చూసామంటరా. చోడు వెళ్ళిపోయేటట్టున్నాడు పావాలా. ఒరే ఇక్కడ ఎవరు నాయనా అన్న. అబ్బా ఇదేం యాంగిల్ ఇది, భలే ఉందా? దగ్గు వచ్చేస్తుంది చూస్తుంటే. అమ్మా ఎవరమ్మా నువ్వా? అడుపునుకోడవా? తాత ఏస్తా తడియా నాక ఉందా? నీలో సత్తా ఉందా? ఏంది తడియా? అబ్బో అయ్యో అమ్మా, అప్పుడు దినాలలోనే పోయినాయి అమ్మా తడియా. అప్పుడు నేను కొడితేనా గులాబ్ జామ్ అయిపోయేది. ఏం చేస్తున్నా ఇప్పుడు లేదు అంత పవరు. అయినా కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి వేస్తలే, ఫ్రీగా అయితేనే వేస్తావు. మళ్ళా నా వల్ల కాదు డబ్బులు అంటే. డబ్బులు లేకుండా నువ్వు ఏం బీకని వచ్చావు నువ్వు ఎడికా ముసల్లా కొడక? ఏంది కొంచెం వాయిస్ కూడా చేంజ్ అవుతున్నట్టుందా? వాయిస్ కాదురా, మనిషి కూడా చేంజ్ అయ్యారు నేనా. ఇది మోసం రా, అనుభవిస్తావురా నువ్వా? ఏంద్ర అనుభవించేది? నువ్వు కొట్టినా గులాబ్ జామ్ కదా అయ్యేది, నేను కొట్టినా నెత్తిరి బెదరు అవుతానా మాట గురించి. అమ్మా ఎక్కడ తెచ్చారా? తొందరగా రాండ్రా, సరైన తీగ తగిలిందా? రాండ్రా రేపు చేసి దెంగతాం పాద్యా. మామా మీరంతలోకి ముందు బీర్లు అన్ని దెంకరండా, నేను అంతలోకి లైన్ చేసి పెడతాడా. ఈ రోజు మస్తు నీకు దీన్ని తట్టే వదలాలన్నా మాట గుడిసి. సరేనా? కబార్లండి. నువ్వు చెప్పేయని నాకు బాగా వినిపిస్తున్నాయి. నన్ను మీరు రేప్ చేస్తారా? తొందరగా వచ్చి రేప్ చేయండి నన్ను తొందరగా. అబ్బా దీనికి కూడా బాగా జలగొన్నట్టుందిరా. ఈ రోజు నమ్మ సరిగ్గా ఉండదురా మాకు. ఎవరో నీకు అమ్మాయి ఒంటరిగా తగలపడలేదు అంటారు నీకు, అప్పుడే రేపు గీపు అంతా. నాలాంటి వాడు ఉన్నాడని గుర్తుపెట్టుకోరా నువ్వా? వెనక నుంచి చూస్తే అమ్మాయి లాగా నేనా తడి పడిపోతున్నా అమ్మ. కొడుతున్నాం గులాబ్ జామ్ కదా అయ్యేది, నెత్తిరి పేదలు అవుతాయి నా కొడక.
ఈడేవుడు ముసలోడు, ఈడేందు గుడ్డలు లేకుండా ఉన్నాడు. ఏమో ఇడు ప్రొఫెసర్ లాగా ఉన్నాడా. అయినా ఏముందా, తడి వేసిడి వీడికి కూడా. ఏమ్మా చంటి, అందరిలాగా నేను ఎరుపు కనుకున్నా, వెనక ముందు చూసుకోవాలా ఒకటి పెట్టుకునేటప్పుడు. నా మా చొక్క కూడా నలగదురాము నేను కొడితే. కర్రపుల చోటు సగం వెళ్ళిపోయింది నీ వెనక. ఏమనుకుంటున్నావు ఇడా ప్రొఫెసర్, అందరిలాగా ఎరుపు కనుకోనా, జాగ్రత్తగా ఉన్నా అమ్మా. ఈసారి కర్రపులు మొత్తం వెళ్ళిపోద్ది వెనక్కి.